గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, స్వచ్ఛందంగా వెళ్ళిపోండి, క్యాంపస్ ఆందోళనల్లో పాల్గొన్న వందలాది మంది విదేశీ విద్యార్థులకు అమెరికా ఈమెయిల్స్, జాతి వ్యతిరేక పోస్టులు షేర్ చేసిన వారికి కూడా వారి F1 వీసాలను రద్దు చేసినట్లు సమాచారం. జాబితాలో భారతీయ విద్యార్థులు ఉండే అవకాశం. ఇప్పటికే 300 మంది స్టూడెంట్ వీసాలు రద్దు. అమెరికాలో భారతీయులపై మరో పిడుగు, గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేత. విధంగా ఇక్కడ అమెరికాలో ఏదైతే యూనివర్సిటీలో ఆందోళనలు జరిగినాయో అక్కడ విదేశాల నుంచి వచ్చి ఆ ఆందోళనలో పాల్గొన్న అందరినీ అక్కడ వీసాలు రద్దు చేసినట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళ తక్షణమే వెళ్ళిపోవాలని ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు కూడా జారీ చేసి ఇక్కడ అమెరికా ప్రభుత్వం తరపున అక్కడ విద్యార్థులకు అందరికీ ఇక్కడ ఆదేశాలు జారీ ఈమెయిల్స్కి మెయిల్ కూడా వచ్చింది. ఇక్కడ ఆ విధంగా ఇక్కడ తక్షణమే దేశాన్ని వదిలి వెళ్ళాలన్నట్టుగా కూడా అందులో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్టుగా కూడా చూడవచ్చు. మనం ఇక్కడ అమెరికాలో భారతీయులపై మరో పిడుగు, గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్ కూడా నిలిపివేసినట్టుగా చూడవచ్చు. రేపే రంజాన్, నేడు పశ్చిమాసియా దేశాల్లో పండుగ. రంజాన్ రేపు జరగబోతున్నట్టుగా కూడా పశ్చిమాసియా దేశాల్లో రంజాన్ పండుగ జరుగుతున్నట్టుగా కూడా చూడవచ్చు. మయన్మార్లో హాహాకారాలు, 1624కు చేరిన భూకంప మృతుల సంఖ్య. రెబల్స్ ప్రాంతాల్లో కానరాని సహాయక చర్యలు. ఆ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుంటే మరణాలు 10,000 దాటి ఉంటాయన్న USGS. 40కి పైగా వారసత్వ కట్టడాలు నేలమట్టం, కూలిన మండలే జైలు, తెలియని ఖైదీల ఆచూకీ. నగరాల్లో విద్యుత్ కట్, నీటికి కటకట. 40 టన్నుల సహాయక సామాగ్రిని పంపిన భారత్. NDRFతో ఆపరేషన్ బ్రహ్మ ప్రారంభం. అసలే అంతర్యుద్ధం, ఆపై ప్రకృతి ప్రకోపం. సాయం చేసే వారున్నా ఆదుకోలేని పరిస్థితి. విధంగా భూకంప దాటికి మయన్మార్లో కుప్పకూలిన ప్రార్థనా మందిరం. విధంగా మయన్మార్లో తీవ్రంగా అత్యధిక స్థాయిలో భూకంప తీవ్రత ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇప్పటికీ మరణాల సంఖ్య 1664కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా వివిధ చర్చిలు, అదేవిధంగా జైల్లో కూడా ప్రభుత్వ కర్మాగారాలు కూడా కూలినాయి. అక్కడ ఖైదీల పరిస్థితి కూడా ఆచూకీ ఇప్పటివరకు తెలియదు. ఈ విధంగా మయన్మార్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఎన్నో భవనాలు కుప్పకూలినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. భారత్ నుంచి సహాయక చర్యలు కూడా అందిస్తున్నట్టు కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మనం 40 టన్నుల సహాయక సామాగ్రిని పంపిన భారత్. మయన్మార్లో సంభవించిన శక్తివంతమైన భూకంపం, తదనంతర ప్రకంపనలతో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. శనివారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి 1664 మంది మృతి చెందారని, 3,408 మంది గాయపడ్డారని, పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. అయితే కొండ ప్రాంతాలు, రెబల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరణాలను అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. ఇంకా కొండ ప్రాంతాలు, రెబల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని మరణాలను ఇంకా లెక్కల్లో పరిగణలోకి తీసుకోవాలి. అవన్నీ తీసుకుంటే ఇంకా మరణాల సంఖ్య ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏదైతే శిథిలాల కింద ఇంకా వాళ్ళని తవ్వకాలు జరుపుతూ ఉంటే అక్కడ భవనాలు, కూలిన భవనాలను కదిలిస్తూ ఉంటే అక్కడ మృతుల సంఖ్య ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. మృతులు బయటపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ మయన్మార్లో తీరని సంక్షోభం కలిగినట్టుగా చూడవచ్చు ఈ భూకంపం ద్వారా. ఈ విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివిధ రకాలుగా నష్టపోయినట్టుగా చూడవచ్చు మయన్మార్ ప్రాంతం అన్నట్టుగా. ఇక్కడ మనం భూకంప తీవ్రత వల్ల అనేక రకాలుగా నష్టపోయింది అన్నట్టు చూడవచ్చు ఆ ప్రాంతం. పండగ పూట సన్నబియ్యం. నేడు హుజూర్ నగర్లో ప్రారంభించనున్న సీఎం. 50,000 మందితో సభ ఏర్పాట్లను పరిశీలించిన ఉత్తమ్. ఏప్రిల్ నుంచి 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ. విధంగా ఇక్కడ ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 50,000 మందితో సభ నిర్వహించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకం ప్రారంభిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తున్నట్టుగా ఇక్కడ ఈరోజు సభలో తెలియజేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం. 10 ఏళ్లు కొడంగల్కే సీఎం సీటు. దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. భూములు కోల్పోయిన కుటుంబాలకు 2 ఉద్యోగాలు. అంబేద్కర్ను అవమానించిన షా. బీసీలకు బీజేపీ వ్యతిరేకం. హిందూ ముస్లింలు ఏకమై దేశాన్ని కాపాడాలి. సీఎం రేవంత్. కొడంగల్లో ముఖ్యమంత్రి పర్యటన. విధంగా కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో భాగంగా మాట్లాడేటట్టు చూడవచ్చు. ఈ విధంగా కొడంగల్ బిడ్డగా సీఎం 10 సంవత్సరాల పాటు కొడంగలే సంబంధించిన వ్యక్తిగా సీఎం కొనసాగుతాడన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా
అమిత్ షా ఇక్కడ అంబేద్కర్ను అవమానించేకరంగా అమిత్ షా మాట్లాడినారు అన్నట్టుగా ఇక్కడ అమిత్ షా ఉద్దేశించి మాట్లాడారు. బీసీలకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకం, ఈ విధంగా హిందూ ముస్లింలు ఏకమై దేశాన్ని కాపాడాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. రేషన్ కార్డులు కలిగిన పేదలకు ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే పథకం ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టుకోనుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఇందుకు వేదిక కానుంది. ఆదివారం సాయంత్రం ఇక్కడ నిర్వహించే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం పట్టణంలోని వై జంక్షన్ నుంచి రామస్వామి గుట్టకు వెళ్లే దారిలో సన్నబియ్యం ప్రారంభోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి సుమారు 50,000 మందిని తరలించేలా సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్తో కలిసి హెలికాప్టర్లో హుజూర్ నగర్లోని రామస్వామి గుట్ట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో మంత్రితో కలిసి నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలోని 2150 సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను పరిశీలిస్తారు. అనంతరం నేరుగా సభా వేదిక వద్దకు చేరుకొని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తదితరులు ప్రసంగిస్తారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ విధంగా ఇక్కడ సూర్యాపేట జిల్లాలోనే ఇక్కడ హుజూర్ నగర్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభం చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సన్నబియ్యం రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం అందించే లక్ష్యంతో ఈ విధంగా ఇచ్చిన ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఈ విధంగా సన్నబియ్యం అందిస్తామన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సభను ఏర్పాటు చేసి పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. సన్నబియ్య కార్యక్రమం. ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఎన్కౌంటర్, 17 మంది మావోయిస్టుల మృతి, పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల ఆయుధాలు. సుకుమా జిల్లాలోని అడవుల్లో ఘటన, మృతుల్లో 11 మంది మహిళలు, గాయపడ్డ 4 డిఆర్జీ జవాన్లు. మావోయిస్టులు లొంగిపోవాలి అమిత్ షా, 15 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. 9 రోజుల క్రితం ఈ నెల 20న బీజాపూర్, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ను మరొక ముందే శనివారం మరో ఘటన చోటు చేసుకుంది. సుకుమా జిల్లా కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పంపల్లిలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విధంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో మళ్ళీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టులు 17 మంది మరణించినట్టుగా చూడవచ్చు వార్త. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీఎస్పీ ప్రణీత్ రావుతో టచ్లో ఉన్న కొన్ని నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించా. పోలీసుల విచారణలో ఒప్పుకున్న శ్రవణ్ రావు, ట్యాపింగ్ పరికరాలకు డబ్బులు ఎవరిచ్చారు? రాధాకిషన్, ప్రభాకర్ రావు ఎలా తెలుసు? ప్రణీత్ రావు మీ ఆఫీస్కు ఎందుకు వచ్చేవారు? ఉప ఎన్నికల వేళ డబ్బు పట్టివేత వెనుక ఉన్నదెవరు? ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు. చాలా ప్రశ్నలకు జవాబులు దాటవేసిన శ్రవణ్ రావు 2న మళ్లీ విచారణకు రావాలని ఆదేశం. విధంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాల్పంచుకున్న అన్నట్టుగా శ్రవణ్ రావు విచారణలో భాగంగా తెలియజేశారు. ఈ విధంగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు ఎలా తెలుసు మీ ఆఫీస్కి ఎందుకు వచ్చేవారు అన్నట్టుగా ఇక్కడ విచారణలో భాగంగా అడిగినట్టు చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ అనేక ప్రశ్నలకు శ్రవణ్ రావు దాటవేసినట్టుగా చూడవచ్చు. మరొకసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా శ్రవణ్ రావు డిఎస్పీ ప్రణీత్ రావుతో టచ్లో ఉన్న కొన్ని నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయించా అని విచారణలో ఒప్పుకున్న శ్రవణ్ రావు, ట్యాపింగ్ పరికరాలకు డబ్బులు ఎవరిచ్చారన్నట్టుగా ఇక్కడ పోలీసులు ప్రశ్నలు వేసారు. ఆయన కొన్ని విషయాలకు దాటవేసి మళ్ళీ విచారణకు హాజరు కావాలన్నట్టుగా ఏప్రిల్ 2న విచారణకు రావాలన్నట్టుగా పోలీసులు తెలియజేసినట్టు చూడవచ్చు. జీపీఓకు అర్హతలు ఇవే: డిగ్రీ లేదా ఇంటర్మీడియట్, వీఆర్ఓ, వీఆర్ఏ 5 ఏళ్ల సర్వీసు, రాత పరీక్షతో నియామకం, గత సర్వీస్ కాలం 0, గ్రామ పాలనాధికారి పోస్టు మార్గదర్శకాలు జారీ. గ్రామ పాలనాధికారి పోస్టు మార్గదర్శకాలు జారీ. ఈ విధంగా జీపీఓకు కొత్తగా ప్రభుత్వ నియామకాలు చేపడుతున్నట్టు చూసుకోవచ్చు. ఇక్కడ జీపీఓకు సంబంధించి అర్హతలను తెలియజేసినట్టుగా చూడవచ్చు. డిగ్రీ లేదా ఇంటర్మీడియట్, వీఆర్ఓ, వీఆర్ఏ 5 ఏళ్ల సర్వీసు, రాత పరీక్షతో నియామకం, గత సర్వీస్ కాలం 0, గ్రామ పాలనాధికారి పోస్టు మార్గదర్శకాలు జారీ. గ్రామ పాలనాధికారికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ విధంగా వీఆర్ఓ, వీఆర్ఏ 5 ఏళ్ల సర్వీసు, రాత పరీక్షతో నియామకం, డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ అర్హత, దీనికి గత సర్వీస్ కాలం 0 అన్నట్టుగా ఇక్కడ మార్గదర్శకాలు కొత్త పోస్టుకు సంబంధించి తెలియజేశారు. వచ్చేస్తున్నాయి కొత్త బార్లు, జిహెచ్ఎంసీ మినహా 25 చోట్ల ఏర్పాటు. నేడు నోటిఫికేషన్ జారీ. కోడ్ ముగిశాక జిహెచ్ఎంసీ పరిధిలో మరో 15 బార్లు. ఏప్రిల్ 26 వరకు దరఖాస్తులు. లాటరీ పద్ధతిన ఎంపిక. జిహెచ్ఎంసీ మినహా 25 చోట్ల ఏర్పాటు. నేడు నోటిఫికేషన్ జారీ. కోడ్ ముగిశాక జిహెచ్ఎంసీ పరిధిలో మరో 15 బార్లు.
ఈ విధంగా కొత్తగా 25 చోట్ల బార్లకు పర్మిషన్ ఇస్తారు. జిహెచ్ఎంసీ పరిధిలో మినహా ఇతర ప్రాంతాల్లో బార్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తూ ఎన్నికల కోడ్ ముగిశాక జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మరో 15 బార్లు కూడా హైదరాబాద్లో కూడా బార్లకు అవకాశం ఇస్తారంట. ఏప్రిల్ 26 వరకు దరఖాస్తులు లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తారన్నట్టుగా చూడొచ్చు. ఆస్తి పన్ను వసూళ్లలో తెలంగాణ రికార్డు 1000 కోట్లు దాటిన రాబడి రాయితీని సద్వినియోగం చేసుకోవాలి పురపాలక శాఖ. సెలవు ఉన్నప్పటికీ నేడు రేపు పనిచేయనున్న మున్సిపాలిటీలు. విధంగా ఆస్తి పన్ను వసూలులో తెలంగాణ రికార్డు. ఈ విధంగా 1000 కోట్లు దాటింది తెలంగాణలో రాబడి ఈ ఆస్తి పన్ను విషయంలో అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రాయితీని సద్వినియోగం చేసుకోవాలన్నట్టుగా పురపాలక శాఖ తెలియజేస్తుంది. సెలవు ఉన్న ఈరోజు రేపు విధులు నిర్వహిస్తూ ఆస్తి పన్ను వసూలు చేసే కార్యక్రమంలో ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ప్రభుత్వానికి ఆదాయము వచ్చే ఇదొక ఆదాయం వచ్చే వనరుగా చెప్పుకోవచ్చు. కెనరా బ్యాంకు మీ సొంత ఇల్లు మరియు కారుతో ఉగాది సంబరాలు చేసుకోండి, ఉగాది శుభాకాంక్షలు. ఈ విధంగా కెనరా బ్యాంకు వాళ్ళు యాడ్ ఇచ్చారు. హౌసింగ్ మరియు వెహికల్ లోన్స్పై 100% ప్రాసెసింగ్ మరియు డాక్యుమెంటేషన్ ఛార్జీలు మాఫీ. ఈ విధంగా ప్రాసెసింగ్ ఫీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు మాఫీ అంటే ఇక్కడ హౌసింగ్ లోన్, వెహికల్ లోన్స్పై అన్నట్టుగా ఇక్కడ కెనరా బ్యాంక్ యాడ్ ఇచ్చారు. విధంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో 28 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి ఒక ప్రత్యేకమైన విజన్తో భావి తరాలకు బంగారు భవితను అందిస్తున్న సంస్థ విజన్ గ్రూప్. రేపటి ప్రపంచాన్ని ఈరోజే నిర్మిద్దాం. మా కస్టమర్ దేవుళ్లకు, మిత్రులకు మరియు శ్రేయాభిలాషులకు విజన్ గ్రూప్ వారి శ్రీ విశ్వావసు నామం సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి, చైర్మన్ విజన్ గ్రూప్. కమింగ్ సూన్ విజన్ స్పందన కొందరుకు షాద్నగర్. ఈ విధంగా కొత్తగా వెంచర్ కూడా ఇస్తున్నట్టుగా ఇక్కడ యాడ్ ఇచ్చారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.